నమస్కారం అందరికీ. ప్రైమ్ లైన్ ఆటోమొబైల్స్కు స్వాగతం. ఆటోమొబైల్స్ ప్రపంచాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరికి ఈరోజు వీడియో ఒక ఫుల్ ట్రీట్ అనొచ్చు. ఎందుకంటే 2025 సంవత్సరం ఇండియన్ కార్ మార్కెట్కు నిజంగా ఒక గేమ్ చేంజర్ ఇయర్గా నిలిచింది. భారీ లాంచ్లు, ఊహించని కంబ్యాక్లు, ఎలక్ట్రిక్ వాహనాల విప్లవం, కొత్త టెక్నాలజీలు, ఇలా ఎన్నో మార్పులు మనం చూసాం. ఒకవైపు మారుతి సుజుకి మళ్ళీ మార్కెట్లోకి తన ఆధిపత్యాన్ని నిరూపించగా, మరోవైపు మహీంద్రా, టాటా, కియా, స్కోడా వంటి బ్రాండ్లు కూడా బలమైన పోటీనిచ్చాయి. అయితే అసలు ఆసక్తికరమైన విషయం ఏంటంటే 2026 ఇంకా పెద్ద సర్ప్రైజ్లతో రాబోతోంది. ఈరోజు వీడియోలో 2026లో ఇండియాలో లాంచ్ కాబోయే అత్యంత ఆసక్తికరమైనటువంటి ఎస్యూవీలు, ఈవీలు, అలాగే ఫేస్ లిస్టులు, ప్రీమియం కార్లు, అలాగే గ్లోబల్ మోడల్స్ గురించి పూర్తి వివరంగా మాట్లాడుకుందాం. ఏ కార్ మార్కెట్ను షేక్ చేయబోతోంది, ఏ బ్రాండ్ కొత్త టెక్నాలజీతో వస్తోంది, ఎవరి మధ్య పోటీ ఎక్కువగా ఉండబోతోంది, అన్నిటినీ ఒక్కొక్కటిగా చూద్దాం. కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి. అలాగే మీరు ఇంకా ప్రైమ్ లైన్ ఆటోమొబైల్స్ ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేసేయండి. మరి ఆలస్యం ఎందుకు? మొదటిగా అందరు ఎంతో కాలంగా ఎదురు చూసినటువంటి మారుతి సుజుకి ఈ విటారా గురించి మాట్లాడుకుందాం. అవును, మారుతి నుండి వచ్చే మొదటి భారీ ఎలక్ట్రిక్ ఎస్యూవీ ఇదే. ఎన్నో నెలలుగా ఈ కారు గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ ఇప్పుడు చివరకు ఇది ఇండియన్ మార్కెట్లో అడుగుపెట్టడానికి సిద్ధమవుతోంది. ముఖ్యంగా మారుతి సుజుకి వంటి భారీ బ్రాండ్ ఈవీ సెగ్మెంట్లోకి సీరియస్గా ఎంటర్ అవ్వడం మార్కెట్కు చాలా పెద్ద విషయం. ఇక ఈ విటారా 2 బ్యాటరీ ఆప్షన్లలో వచ్చే అవకాశం ఉంది. కంపెనీ క్లెయిమ్స్ ప్రకారం ఒకసారి పూర్తి ఛార్జ్తో దాదాపు 500 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇవ్వచ్చని చెబుతున్నారు. ఇది నిజంగా మంచి ఫిగర్. మార్కెట్లో ఉన్న హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్, అలాగే మహీంద్రా BE6 XUV ఎలక్ట్రిక్ మోడల్స్తో ఇది నేరుగా పోటీ పడబోతోందన్నమాట. ముఖ్యంగా మారుతి సుజుకి యొక్క భారీ సేల్స్ మరియు సర్వీసెస్ నెట్వర్క్ దీనికి చాలా పెద్ద అడ్వాంటేజ్ అవుతుంది. ఎందుకంటే ఈవీ కొనాలనుకునే చాలామంది ఇప్పటికీ సర్వీసెస్ నెట్వర్క్ మరియు నమ్మకాన్ని ప్రధానంగా చూస్తున్నారు. ఆ విషయంలో మారుతికి ఇప్పటికే మంచి బేస్ ఉంది. ఇక ఈ విటారా డిజైన్ విషయానికి వస్తే కనుక ఇది పూర్తిగా ఫ్యూచరిస్టిక్ లుక్తో కనిపించబోతోంది. కొత్త LED లైటింగ్, క్లోజ్డ్ గ్రిల్ డిజైన్, ఏరోడైనమిక్ వీల్స్, అలాగే ప్రీమియం ఇంటీరియర్స్ ఈ ఎస్యూవీకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. లోపల పెద్ద టచ్ స్క్రీన్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్స్, అలాగే క్లస్టర్, కనెక్టెడ్ కార్, అలాగే టెక్నాలజీ, అడ్వాన్స్ ఫీచర్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి మారుతి ఈవీ మార్కెట్లో సేఫ్గా కాకుండా స్ట్రాంగ్గా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తోంది. ఇక మారుతి నుండి మరో భారీ అప్డేట్ పొందబోతున్న ఎస్యూవీ అంటే బ్రెజా. ప్రస్తుతం కూడా ఇది మంచి సేల్స్ సాధిస్తున్నప్పటికీ పోటీ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో కంపెనీ దీనికి పూర్తి ఫైనల్స్ లిస్ట్ ఇవ్వడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే స్పై షాట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక వాటిని చూస్తే కొంత హ్యాండ్ ల్యాబ్స్, అలాగే రీడిజైన్ చేసినటువంటి ఫ్రంట్ గ్రిల్ మరింత మస్క్యులర్ బాడీ స్టైలింగ్గా కనిపిస్తోంది. అంతేకాదు ఈసారి బ్రెజాలో టెక్నాలజీ ఫీచర్లపై కూడా పెద్ద ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది. లెవెల్ 2 అడాస్ సూట్ వచ్చే అవకాశం ఉంది. అంటే అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్టెంట్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటి ఆధునిక స్టెపీ ఫీచర్లు కూడా రావచ్చన్నమాట. ఇవి ఇప్పటి వరకు ప్రీమియం కార్లలో మాత్రమే ఎక్కువగా కనిపించేవి. ఇప్పుడు కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్లోకి రావడం నిజంగా గొప్ప విషయం. ఇంటీరియర్ విషయానికి వస్తే కనుక పెద్ద ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, కొత్త డాష్బోర్డ్ లేఅవుట్, హెడ్ ఆఫ్ డిస్ప్లే, పవర్ డ్రైవర్ సీట్ వంటి ఫీచర్లు కూడా వచ్చే అవకాశం ఉంది. దీంతో టాటా నెక్సాన్, అలాగే కియా సోనెట్, హ్యుందాయ్ వెన్యూ వంటి పోటీదారులకు బ్రెజా మరింత గట్టి పోటీ ఇవ్వగలదు. ముఖ్యంగా మారుతి బ్రాండ్పై ఉన్న నమ్మకం దీనికి ఇంకా బలంగా చేకూరుస్తోందన్నమాట. ఇక గ్రాండ్ విటారా కూడా 2026లో పెద్ద అప్డేట్ పొందే అవకాశం ఉంది. ప్రస్తుతం హైబ్రిడ్ టెక్నాలజీ కారణంగా ఈ ఎస్యూవీకి మంచి డిమాండ్ ఉంది. ఇప్పుడు కొత్త ఫీచర్లు జోడించడం ద్వారా దీనిని మరింత ప్రీమియంగా మార్చే ప్రయత్నం జరుగుతోంది. పవర్డ్ టైల్ గేట్, అలాగే పెద్ద పెనారామిక్ సన్ రూఫ్, ఇక హెడ్ ఆఫ్ డిస్ప్లే, అడాస్ వంటి ఫీచర్లు వచ్చే అవకాశం ఉంది. దీంతో గ్రాండ్ విటారా నెక్స్ట్ లెవెల్లో మరింత ప్రీమియంగా ఎస్యూవీగా నిలుస్తుందన్నమాట. మారుతి MPV సెగ్మెంట్ను కూడా మర్చిపోలేదు. ఇక ఎర్టిగా మరియు XL6లకు కూడా అప్డేట్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త కలర్స్, ఫ్రెష్ అప్హోలజరీ, అలాగే రివైజ్ ఇంటీరియర్స్, అలాగే కొన్ని కొత్త ఫీచర్లతో ఇవి మరింత ఫ్యామిలీ ఫ్రెండ్లీగా మారనున్నాయి. ఇండియాలో ఎంపీలకు ఉన్నటువంటి డిమాండ్లను చూసి ఇక మారుతి ఈ సెగ్మెంట్ను మరింత బలపరచాలని చూస్తోంది. ఇప్పుడు మహీంద్రా వైపు వస్తే కనుక 2026లో ఈ బ్రాండ్ నుండి
భారీ అంచనాలున్న లాంచ్ అంటే XUV7X0. ప్రస్తుతం ఈ SUV గురించి సోషల్ మీడియాలో విపరీతమైన హైప్ ఉంది. మహీంద్రా డిజైన్ లాంగ్వేజ్ ఇప్పటికే చాలా అగ్రెసివ్ మరియు ఫ్యూచరిస్టిక్ మారింది. ఇప్పుడు ఈ కొత్త SUVతో మరింత ప్రీమియం అనుభూతిని ఇవ్వాలని కంపెనీ చూస్తోంది. ఈ SUVలో ట్రిపుల్ స్క్రీన్ డాష్ బోర్డ్ లేఅవుట్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అంటే డ్రైవర్ డిస్ప్లే, సెంట్రల్ ఇన్ఫోటైన్మెంట్, అలాగే కో డ్రైవర్ స్క్రీన్, ఇలా 3 స్క్రీన్లు కనిపించవచ్చు అన్నమాట. అలాగే 16 స్పీకర్ హార్మోన్ కార్డాన్ సౌండ్ సిస్టమ్, అలాగే ఎలక్ట్రిక్ బాస్ మోడ్, వెంటిలేటెడ్ సీట్లు, పెనరామిక్ సన్ రూఫ్ వంటి ఫీచర్లు కూడా ఉండొచ్చు. మొత్తానికి మహీంద్రా ఈ SUVని పూర్తిగా ప్రీమియం అనుభూతితో తీసుకురాబోతోంది. ఇక స్కార్పియో ఎన్ ఫేస్ లిస్ట్ గురించి కూడా చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే టెస్ట్ మ్యూల్స్ రోడ్లపై కనిపిస్తున్నాయి. ఇక స్పై షాట్స్ ప్రకారం కొత్త ఫ్రంట్ పాసియా, రీడిజైన్ చేసినటువంటి గ్రిల్స్, కొత్త LED లైటింగ్, ఇక సెటప్ వచ్చే అవకాశం ఉంది. స్కార్పియోకి ఉన్న మాస్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ ఫేస్ లిస్ట్తో అది మరింత మోడర్న్ అవబోతుందన్నమాట. ఫీచర్స్ పరంగా కూడా పెద్ద అప్గ్రేడ్ ఉండొచ్చు. పెద్ద టచ్ స్క్రీన్, కొత్త సెంటర్ కన్సోల్, అలాగే మెరుగైన సీటింగ్, అలాగే పెనోరామిక్ సన్ రూఫ్ కూడా చివరకు వచ్చే అవకాశం ఉంది. ఇది యువతను మరింత ఆకర్షించే అంశంగా మారుతుంది. ముఖ్యంగా టాటా హారియర్, అలాగే జీప్ కంపాస్ వంటి SUVలకు ఇది గట్టి పోటీ ఇవ్వగలదు. ఇప్పుడు జర్మన్ బ్రాండ్ల గురించి మాట్లాడితే స్కోడా అభిమానులకు 2026 నిజంగా స్పెషల్ ఇయర్ అవుతుంది. ఎందుకంటే కుషాక్ మరియు స్లావియా 2 ఫేస్ లిస్ట్ రూపంలో రాబోతున్నాయి. ఇప్పటికే టెస్ట్ వాహనాలు కనిపించాయి. కొత్త డిజైన్, పనరామిక్ సన్ రూఫ్, కొత్త అలాయ్ వీల్స్, అలాగే అప్డేట్ ఫ్రంట్ పాసియా వంటి మార్పులు కనిపించనున్నాయి. స్కోడా ఎప్పట్లాగే డ్రైవింగ్ డైనమిస్టిక్ పై పెద్ద ఫోకస్ పెడుతోంది. కాబట్టి ఈ కొత్త మోడల్స్ కేవలం ఫీచర్లతో కాకుండా డ్రైవింగ్ అనుభూతితో కూడా ఆకట్టుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా భారత మార్కెట్లో కొరియన్ మరియు ఇండియన్ బ్రాండ్ల మధ్య జర్మన్ ఇంజనీరింగ్ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడానికి స్కోడా ప్రయత్నిస్తోంది. ఇక స్కోడా కైలాక్కు మౌంట్ కార్లో ఎడిషన్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ స్పెషల్ ఎడిషన్ స్కోడా అభిమానుల్లో ఎప్పుడు మంచి క్రేజ్ సృష్టిస్తాయి. స్పోర్టీ డిజైన్, అలాగే బ్లాక్ డే అవుట్ ఎలిమెంట్స్, ప్రత్యేక ఇంటీరియర్ థీమ్ వంటి అంశాలు దీనిని మరింత ఆకర్షణీయంగా మార్చవచ్చు. అంతేకాదు 4వ జనరేషన్ స్కోడా సూపర్స్ కూడా ఇండియాకు రాబోతున్నాయి. ఇది CBU రూట్ ద్వారా దిగుమతి అవకాశం ఉంది. టర్బో పెట్రోల్ ఇంజన్, అలాగే ఆటోమేటిక్ గేర్ బాక్స్, ప్రీమియం క్యాబిన్, అత్యాధునిక టెక్నాలజీతో ఈ సడన్ పూర్తిగా లగ్జరీ అనుభూతిని ఇవ్వగలదు. సెడాన్ ప్రేమికులకు ఇది నిజంగా ఒక గుడ్ న్యూస్. ఇప్పుడు కొరియన్ బ్రాండ్ కియా గురించి మాట్లాడుకుందాం. మొదటగా సెల్టోస్ ఫేస్ లిఫ్ట్ ఇప్పటికే భారీ అంచనాలు సృష్టిస్తోంది. కొత్త జనరేషన్ డిజైన్తో ఇది మరింత పెద్దదిగా, మరింత ప్రీమియంగా కనిపిస్తోంది. కొత్త ఫీచర్లు, కొత్త స్క్రీన్స్, మెరుగైన సేఫ్టీ టెక్నాలజీతో ఇది మరోసారి మార్కెట్లో హిట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కియా ప్రత్యేకత ఏంటంటే టెక్నాలజీ మరియు డిజైన్ రెండింటిని కూడా కలిపి యువతను బలంగా ఆకర్షించడం. ఇక సెల్టోస్ కూడా అదే ఫార్ములాను కొనసాగిస్తోంది. కొత్త ఇంటీరియర్స్, కనెక్టెడ్ కార్ ఫీచర్లు, అడాస్ 360 డిగ్రీ కెమెరా వంటి ఫీచర్లు ఈ SUVని మరింత ప్రీమియం ఫీలింగ్స్తో తీసుకురాబోతున్నాయి అన్నమాట. అయితే అసలు ఆసక్తికరమైనటువంటి విషయం కియా సియోర్స్ EV. ప్రస్తుతం టెస్టింగ్లోనూ కనిపిస్తున్నటువంటి ఈ EVపై భారీ ఆసక్తి నెలకొంది. దీని డిజైన్ మొదటి నుండి EVలా కనిపిస్తోంది చాలామంది చెప్తున్నప్పటికీ, కాబట్టి ఎలక్ట్రిక్ వర్షన్ దీనికి మరింత సూట్ అవుతుందని భావిస్తున్నారు. ఈ సైరోస్ EVలో పెద్ద బ్యాటరీ ప్యాక్ వచ్చే అవకాశం ఉంది. దాదాపు 400 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇవ్వచ్చని అంచనా. MG విండ్జర్ EV వంటి మోడల్స్తో ఇది నేరుగా పోటీ పడవచ్చు. ముఖ్యంగా కియా యొక్క ప్రీమియం డిజైన్ మరియు టెక్నాలజీ ఫీచర్లు యువ కొనుగోలుదారులను ఆకర్షించే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇక చివరిగా మాట్లాడుకోవాల్సిన ముఖ్యమైన SUV కియా సొరెంటో. ఇది గ్లోబల్ మార్కెట్లో ఇప్పటికే మంచి పేరును సంపాదించుకుంది. ఇప్పుడు ఇండియాకు కూడా రాబోతోంది. ముఖ్యంగా హైబ్రిడ్ పవర్ ట్రైన్తో రావడం దీని ప్రత్యేకత. ఇండియాలో కియా నుండి వచ్చే మొదటి హైబ్రిడ్ SUV ఇదే కావచ్చు. సొరెంటో డిజైన్ చాలా బాక్సీగా, బలంగా కనిపిస్తుంది. ఫ్యామిలీ SUVగా ఇది మంచి ప్రాక్టికాలిటీని అందిస్తుంది. లోపల పెద్ద స్క్రీన్లు, ప్రీమియం మెటీరియల్స్, అడాస్ టెక్నాలజీ, విశాలమైన క్యాబిన్స్ వంటి అంశాలు ఉంటాయి. ఇది టయోటా, ఫార్చునర్ వంటి SUVలకు ప్రత్యామ్నాయంగా నిలవచ్చు. ముఖ్యంగా హైబ్రిడ్ టెక్నాలజీ కారణంగా ఫ్యూయల్ ఎఫిషియన్సీ కూడా మంచి స్థాయిలో ఉండే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే 2026 ఇండియన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీకి ఒక సూపర్ ఎగ్జైటింగ్ ఇయర్గా మారబోతోంది.
ఈవీలు వేగంగా పెరుగుతున్నాయి, హైబ్రిడ్ టెక్నాలజీకి డిమాండ్ పెరుగుతుంది. అదే సమయంలో ఫీచర్లు, సేఫ్టీ, టెక్నాలజీ పరంగా కూడా బ్రాండ్లు భారీ పోటీ పెడుతున్నాయి. వినియోగదారులకు ఇది చాలా మంచి విషయం, ఎందుకంటే ఎక్కువ ఆప్షన్స్, మంచి టెక్నాలజీ, మెరుగైన విలువ ఇప్పుడు అందుబాటులోకి వస్తున్నాయి అన్నమాట. అయితే ఇప్పుడు మీ వంతు. ఈ రోజు మనం మాట్లాడుకున్న ఇన్ని కార్లలో మీకు ఎక్కువగా ఎగ్జైట్ చేసిన మోడల్ ఏది? మారుతి విటారానా, మహీంద్రా XUV 7X0నా, లేక కియా సైరస్ ఈవీనా? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి ఆటోమొబైల్ అప్డేట్స్, అలాగే కొత్త కార్ల రివ్యూలు, బయో గైడ్స్, ఆటో న్యూస్ కోసం Prime9 ఆటోమొబైల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో వస్తే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు జాగ్రత్త, డ్రైవ్ సేఫ్. థ్యాంక్ యూ, బాయ్.